అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంతోషిమాత ఆలయంలో ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు ఉత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారికి ఉదయం 5 గంటలకి అభిషేక కార్యక్రమం, పంచామృత అభిషేక కార్యక్రమం, అలానే సహస్ర కుంకుమార్చన, తర్వాత మనకి ఉండేటువంటి యొక్క రాఖీలన్నీ కూడా అభిమంత్రించి ముందుగా అమ్మవారికి అందించి ఆ యొక్క రాఖీని గణేశ భగవానునికి కుడి చేతికి కట్టడం జరిగింది. తర్వాత అభిమంత్రించినటువంటి రాఖీలన్నీ కూడా వచ్చేటువంటి భక్తులందరికీ అమ్మవారి రక్షగా వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈరోజు సాయంకాలం అమ్మవారికి పుట్టినరోజు మహోత్సవాన్ని పురస్కరించుకొని సాయంకాలం 6 గంటలకి అమ్మవారికి పూజల సేవ కార్యక్రమం, అలానే వేద పారాయణం, తర్వాత అమ్మవారికి కీర్తనలతో పూజల సేవ కార్యక్రమం జరుగుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి ఉత్సవంలో సంతోషమాత ఆలయంలో అనేకమైనటువంటి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క రక్షణని ప్రతి సంవత్సరం కూడా తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. కనుక ఈ యొక్క రాఖీ పౌర్ణమి మహోత్సవ శుభాకాంక్షలందరికీ కూడా, అలానే మనకి ప్రతి సంవత్సరం కూడా అందరి చేత సామూహికంగా అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమం ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరి యొక్క సమక్షంలో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం ఆ యొక్క అమ్మవారి జన్మదినోత్సవం, అలానే రాఖీ పౌర్ణమి మహోత్సవం చేసుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా సంతోషమాత ఆలయం తరపున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.